సడన్గా నెల్లూరు ఫేమస్ అయిన కుంత పునుగులు తినాలనిపించిందండి. అదేనండి పులిబొంగరాలు. ఎలాగో మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పేసి ఏదో ఒక ఎక్స్పెరిమెంట్స్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో ఇడ్లీ పిండితో వేశాను. ఈరోజైతే దోస పిండితో వేస్తున్నాను. ఇది కన్ఫర్మ్గా చెప్పాలంటే దోస పిండి కూడా కాదు. ఇంతకుముందు అప్పాలు వేశాను కదా, ఆ పిండి ఇలా మిగిలిపోయింది. సరేనని చెప్పేసి సాఫీగా సాగుతున్న వీడియోని సడన్గా బ్రేక్ పడింది. అది ఎందుకో ఏంటో వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, జీలకర్ర, వాము ఇవన్నీ కూడా వేసేసుకున్నాను. ఇవి వాము వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే మాత్రం ఇలా ట్రై చేయండి. కొంచెం బేకింగ్ సోడా, సాల్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసుకొని ఇంకా ఇలా స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ముందుగా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక ఇంకా స్పూన్ పట్టుకొని స్టార్ట్ చేసేసాను. ఇలా గుంత పునుగులు వేద్దాంలే అని చెప్పేసి మొత్తం కూడా హీట్ అయ్యిందండి. హీట్ అయ్యాక ఇది వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ పడుతుంది, టేస్టీగా చాలా బాగుంటాయండి. ఇంతకు ముందు ట్రై చేసినప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇక్కడేనండి పప్పులో కాలు వేసాను. వీడియో మొత్తం కూడా హాఫ్ అయిపోయింది. ఇంకెక్కడ మిస్టేక్ జరిగింది, అంతా బాగానే ఉందిగా అనుకుంటున్నారా? నేను కూడా వీడియో తీసినంతసేపు అలానే అనుకున్నానండి. ఇవి మంచిగా వచ్చాయి, వేసేసుకున్నాను, మూత కూడా పెట్టేశాను. మళ్ళీ మూత ఓపెన్ చేసి మొత్తం కుక్ అయ్యాక ఇలా తిప్పాలి కదా, పడుకున్న వాటిని లేపాలి కదండి. అవి ఎంత లేపినా కానీ లేగట్లేదు. ఇలా మిస్టేక్ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.